మీరు కూడా దయచేసి అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలండి ప్లీజ్ గట్టిగా. సౌండ్ పెట్టు. అలాగే ఈ సందర్భంగా మైత్రి రెడ్డి గారిని కూడా అందరికీ నమస్కారం. మేడే సందర్భంగా అదేవిధంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పెద్దలు ప్రభాకర్ అన్న అదేవిధంగా బాలకృష్ణ అన్న ఇక్కడికి వచ్చిన కార్మిక నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్న, నేను ఒక కార్మిక శాఖ మంత్రి 5 సంవత్సరాలు చేసినా కూడా ఏ రోజు కూడా కార్మికులతో ఈ పండుగ నోచుకోలేదు ఆ రోజుల్లో. కానీ నేను మంత్రిగా చేసిన అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు మీ ముందు ఈ కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి ఇది పండుగగా ఉంది, సంతోషంగా ఉంది అని చెప్పొచ్చు అన్న. రాజీనామా నేను మంత్రిగా ఉండి రాజీనామా చేశాను. ఆ 5 సంవత్సరాలు కూడా ఏనాడు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్మికులతో మమేకమై నేను పంచుకోవడం నేను చెప్పాలంటే బాధగా ఉంది. ఎప్పుడు కూడా చేసుకోరా. ఈరోజు ఈ రైల్వే ఎంప్లాయీస్తో చేసుకుంటుంటే ఒక కుటుంబ సభ్యులతో కలిసినంత ప్రేమ అనురాగం కార్మికులు అంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అలా నేను కూడా తరతరాల నుంచి రాజకీయంగా కానీ వారసత్వం రాజకీయాలు నాకు లేవు. మన రైల్వే వేస్తుంటే ఇక్కడ గుంటకల్ నుంచి ఉప్పిలి డివిజన్ వరకు కూడా అందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా, అదేవిధంగా మన ఊరిపైనే గుమ్మనూరు పైనే రైల్వే ట్రాక్ నడుస్తుంది కాబట్టి కార్మికులు కూడా ఎక్కువ ఎంప్లాయీస్ కార్మికులు గుమ్మనూరు గ్రామంలో ఉంటూ చుట్టుముట్టు గ్రామంలో ఉన్నారు. కాబట్టి నా పరిచయం ఎందుకంటే చిన్న పల్లెటూరు, అలాంటి పల్లెటూరులో ఈరోజు ఈ స్థాయికి కల్పించిన భగవంతుడిని కూడా నేను నమస్కరిస్తూ అదేవిధంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను 2009లోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి 2000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2014లో 2000తో గెలిచాను. 2019లో 40,000తో గెలుస్తూ కార్మిక శాఖ మంత్రిగా అయ్యాను. కాబట్టి అన్ని కష్టాలు నాకు తెలుసు, ప్రజలు ఏ కష్టాలకి ఏమున్నారో. ఎందుకంటే పల్లెల్లో నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఆ పల్లెల్లో కష్టాలేమి సుఖాలేమి, ఒక అన్నదమ్ములుగా ఉన్న భావన ఎలా ఉంటుంది, అలాంటి అన్ని విధాలుగా నాకు తెలుసు. కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా రిటైర్డ్ అయిన కార్మికులకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు కార్మికులందరూ కూడా నేను ఎప్పుడుగా తోడుగా ఒక తమ్ముడుగా అండగా ఉంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. నా వంతు స్టేట్లో ఏది వచ్చినా కూడా అదేవిధంగా ఎక్కడి నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ జీవనం గడుపుతున్నారు. ఇక్కడే వాళ్ళ కుటుంబాలు పిల్లలు అందరూ కూడా ఇక్కడ జీవనం గడుపుకుంటూ ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అలాంటి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి నా వంతు ఏది వచ్చినా కూడా నేను ఒక ఇంట్లో ఒక తమ్ముడుగా అన్నగా సేవ చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనసు ఇచ్చి వేడుకుంటున్నా. అన్న, ఎప్పుడు కూడా ఈ మనసుకి కల్మషం లేదు, కుతంత్రాలు లేవు.
ఎప్పుడు ప్రేమించే గుణం తప్ప ద్వేషించే గుణం లేదని చెప్పి సందర్భంగా మీ ముందు నేను వేడుకుంటున్నా. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేరుగా రావచ్చు, నేరుగా వచ్చి అన్న ఈ ఫలానా టైం ఉంది, ఫలానా ఇక్కడ నాకు పరిస్థితి బాగాలేదంటే అది నేను మీ సాయం చేసే పరిస్థితి నేను ఎప్పుడు ఉంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో అందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఉన్న పెద్దలు అందరికీ నా శుభవందనం. కార్మిక దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, వర్కర్స్ యూనిటీ, వర్కర్స్ యూనిటీ, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా